మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ చేతుల మీదుగా నెల్లూరు ఆర్ఎన్బి రోడ్డులోని రవికళా మందిర్ థియేటర్ నుంచి హైవే వరకు 2.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక శిశు మందిర్ స్కూల్ ఎదురుగా 1.94 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, పెద్దకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మండల టీడీపీ అధ్యక్షులు బొల్లా నరసింహారావు, కనిగిరి ఏఎంసీ చైర్మన్ యారవ రామ శ్రీనివాసులు, డీఈఓ సుబ్బారావు, ఎంఈఓ కోటిరెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. తెల్లన్నం పెట్టాం, మిగతా 2 రోజులు స్వచ్ఛన్నం, రాగి సంగటి లేదా ఆరికన్నంతో తింటూ ఉండే కొంచెం మోపాడు చెరువు వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ మా ప్రాంతం చెబుతున్నాం, ముఖ్యంగా హెచ్ఎంపాడు వెలిగళ్ళ పిలిసిపల్ల పరిస్థితి అయితే మాకైతే నిజంగా జ్వరం వచ్చినప్పుడే తెల్లన్నం తినేవాళ్ళం. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇక్కడికి మనం వచ్చామంటే ఆలోచించాం. అటువంటిది పిల్లలు చక్కగా చదువు పట్ల వాళ్ళు అక్కడెక్కడ అశ్రద్ధ లోటు కాకూడదు. దీనివల్ల నేను చదువు మానేయకూడదనే ఉద్దేశంతో స్పెషల్ క్లాసులు పెడుతున్నారు. 100 డేస్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు 300 డేస్ ప్రోగ్రామ్ అంటున్నారు. ప్రైవేట్ స్కూల్లో సారే తెలిసి ఏ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ర్యాంక్ తేడా దానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు. ఆ ప్యాటర్న్ సార్ కూడా అడ్వైజర్. నేను అనుకున్నాను భాషా విద్యా సంస్థలకు అధినేత కాదు, మన తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మన ఫీడ్బ్యాక్స్, మా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, తర్వాత ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి 14 పనిచేశారు, 19-24 చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకంటే No matter the noise outside, enjoy the quiet inside with noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.